ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ లక్కీ సాయి అండి. ఇది వచ్చేసి శనివారం లాగ్ అనమాట. ఈరోజు ఇక్కడ నేను సప్త శనివారాలు వ్రతం చేసుకుంటున్నానండి. ఇది వచ్చి 4వ వారం అన్నమాట. ఇది మనకేమన్నా ఇబ్బందులున్నా, మనం అనుకున్న పని ఏమన్నా జరగకపోయినా ఇలాంటి నోము నోచుకుంటారంటండి. నేనైతే 4వ వారం నోము చేసుకుంటున్నాను అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదండి, ముందుగా మనం పిండి దీపాన్ని అయితే రెడీ చేసుకుంటాము. కొంచెం బియ్యం పిండి, దానిలో బెల్లము, ఆవు పాలతో కలుపుకుంటారు. నేనైతే కొంచెం సరిపోతే ఆవు పాలు కనుక సరిపోతే కొంచెం వాటర్ వేసి కలుపుకుంటానండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, వెంకటేశ్వర స్వామికి పూజ స్టార్ట్ అయిపోయిందన్నమాట. ముందు ఆ విఘ్నాలన్నీ తొలగించేది వినాయకుడే కాబట్టి ముందు ఆయనకి పూజ చేసుకున్నాం అన్నమాట అండి. వెంకటేశ్వర స్వామి పూజ చేస్తాం కాబట్టి కలశం కంపల్సరీ పెట్టుకుంటామండి. ఇది నేనైతే మేము చేసే పద్ధతి చెప్తున్నాను. అందరూ పెట్టుకోవాలని అయితే ఏమీ లేదు. మేము చేసే పద్ధతి అయితే చెప్తున్నాము. ఇక్కడ చూస్తున్నారు కదండి, గణేష్ పూజ అయిన తర్వాత శనీశ్వరుడికి పూజ జరుగుతుందండి. శనీశ్వరుడికి పూజ చేస్తామన్నమాట. ముందు శనీశ్వరుడికి శనివారం అంటే శనీశ్వరుడు కదండి, ఆయనకు కూడా శనివారం ఇష్టం కాబట్టి శనీశ్వరుడికి పూజ అవుతుందన్నమాట. శనీశ్వరుడి పూజ అయిపోయిన తర్వాత వెంకటేశ్వర స్వామి నామాలు చదువుకొని వెంకటేశ్వర స్వామికి కూడా పూజ చేస్తామండి. వెంకటేశ్వర స్వామి పూజ అయిపోయిన తర్వాత ఇక్కడ అమ్మవారికి కుంకుమ పూజ చేస్తున్నాం అన్నమాట. ఈ కుంకుమ పూజ కూడా మొత్తం అమ్మవారి అష్టోత్తరాలు మొత్తం చదువుకొని పూజ జరుగుతుందండి. ఇక్కడ ముందు పూజ మా మామగారు చేపించి గుడికి వెళ్ళిపోయారనమాట. తర్వాత ఇక మా వారు చేపిస్తున్నారు. మా వారు మంత్రాలు చదువుతుంటే ఇక్కడ నేను కుంకుమ పూజ అయితే చేసుకుంటున్నానండి. ఇక్కడ చూస్తున్నారు కదా, కుంకుమ పూజ అయిపోయిన తర్వాత వెంకటేశ్వర స్వామి వ్రత కథ అయితే చదువుకుంటామండి. శనీశ్వరుడు అడుగుతాడనమాట, వెంకటేశ్వర నాకు భక్తులందరూ భయపడి శనివారం భక్తితో కాకుండా భయంతో నా పూజ చేస్తున్నారు, నాకెవ్వరూ శ్రద్ధాభక్తులతో పూజ చేయటం లేదు అని వెంకటేశ్వర స్వామికి చెప్తాడనమాట శనీశ్వరుడు. అప్పుడు వెంకటేశ్వర స్వామి అంటారు, శనీశ్వరుడా, నీకు 6 వారాల తర్వాత వచ్చే 7వ వారం అంటే నీకు ఇష్టము, 6 కొండలు ఎక్కి వచ్చిన తర్వాత 7వ కొండ అంటే నాకు ఇష్టము, ఇద్దరం నీలం రంగులోనే ఉంటాము, మన ఇద్దరిది ఒకటే, కాకపోతే అది భక్తుల నమ్మకము అని అంటాడనమాట. అప్పుడు శనీశ్వరుడు చెప్తాడు, ఎవరైతే 7 సప్త శనివారాలు ముందుగా నాకు పూజ చేసిన తర్వాత నీ పూజ చేస్తారో వాళ్ళకి ఈ మొత్తం పూజ రోజు ఫలం ఒకే రోజు వస్తుంది, వారి మీద ఎలాంటి ఇబ్బంది లేకుండా నేను చూసుకుంటాను అని చెప్పి వెంకటేశ్వర స్వామికి అయితే చెప్తారండి. అందుకే మనం సప్త శనివారాలు వ్రతం చేసుకునేటప్పుడు ముందు శనీశ్వరుడి పూజ అయితే చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదండి, పూజ మొత్తం అయిపోయిన తర్వాత ఆ పిండి దీపాల్లో ఇలా ఆవు నెయ్యి వేసుకొని 7 ఒత్తులు కలిపి ఒత్తేసుకొని నామాలు పెట్టించుకున్న తర్వాత ఇలా వెలిగించుకోవాలండి. ఇలా చూస్తుంటే చాలా బాగుంది. నాకు ఇలా వెలిగించిందో చూస్తేనే గర్భగుడిలో వెంకటేశ్వర స్వామి గుర్తొచ్చారు. మనం తిరుమలలో అయితే గర్భగుడిలో చూసినప్పుడు మనకి ఎటువంటి లైటు ఉండదు కదండి, ఆ దీపాల వెలుగులోనే వెంకటేశ్వర స్వామి కనిపిస్తుంది. నాకు ఇక్కడ అలాగే వచ్చిందనమాట. నాకు ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తుంటే ఇలా చూస్తుంటే నా కళ్ళల్లో నాకు తెలియకుండానే వాటర్ కూడా వచ్చినాయి అనమాట. ఇది చాలా బాగా అనిపించింది అనమాట. చూస్తున్నారు కదండి, మీ అందరికి కూడా వెంకటేశ్వర స్వామి దయ వల్ల మిగతా స్వామి దయ వల్ల మిగతా 4 వారాలు కూడా కంప్లీట్ అయిపోవాలని కోరుకుంటున్నానండి. 4 వారాలు అంటుంది ఎందుకుంటున్నారా, ఆయన వడ్డీ కాసుల వారు కాబట్టి మిగతా 3 చేసిన తర్వాత ఒకటి వడ్డీ కింద ఆయనకి ఎక్స్ట్రా చేసుకోవాలండి. చూస్తున్నారు కదండి, ఈ లాగ్ ఇంతటితో నేను ఎండ్ చేసేస్తున్నాను. ఈ లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.